రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర. ఇది నయవంచన. మోడీ 10 ఏళ్ల పాలనలో సంక్షోభం అంటే 100 ఏళ్ల విధ్వంసం. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు. డబుల్ ఇంజిన్ అంటే అంబానీ, అదానీ. ఈ ఎన్నికలు రిజర్వేషన్కు రెఫరెండం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆది నుంచి మోడీ మోసమే. బట్టి విక్రమార్క. భాజపా సర్కార్ వైఫల్యాన్ని చార్జ్షీట్ అయితే విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజాభిష్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ దేశ విచ్ఛిన్నకారి పాల్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ విధానం చూస్తుంటే దేశంలో అన్న రిజర్వేషన్లు రద్దు చేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. గురువారం హైదరాబాద్ గాంధీ భవన్లోని బీజేపీపై చార్జ్షీట్ విడుదల చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, సో మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సో వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు. సో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చినట్లయితే వారు రిజర్వేషన్లు అయితే రద్దు చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో వీరైతే ఇలా చెప్తున్నారు. సో ఇలా సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఒక పక్క దీనికి బలం చేకూరుస్తూ అవును ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటూ సో మళ్ళీ మనకి అమిత్ షా మీటింగ్లో అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి పార్టీలు బీజేపీ వస్తే విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. 12 సీట్లు ఇవ్వండి, మరోసారి మోడీని ప్రధాని చేయండి. సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అయితే ఈ విధంగా తెలియజేశారన్నమాట. ఈయన ఏమంటున్నారంటే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తా అన్నట్టుగానే ఇక్కడ హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రం రిజర్వేషన్లు అయితే పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని